అవి ఎక్కడికి వచ్చాం? జ్యూస్ షాప్. ఎస్. ఏం ఆర్డర్ ఇచ్చాం? వాటర్ మిలన్ పైనాపిల్. ఇదేంటిది? వెయిట్ మిస్. చాలా రోజులు అయ్యండి బయటికి వెళ్ళాను చెప్పేసి చిన్నపాటి లాక్ తీద్దామని వచ్చాను. ప్రస్తుతం జ్యూస్ షాప్లో ఉన్నాం. మేమైతే ఆర్డర్ ఇచ్చాము. ఇప్పుడు జ్యూస్ వస్తుంది. అక్కడ చూసి పడుతున్నారు చూడండి. వాటర్ మిలన్ అండ్ పైనాపిల్ జ్యూస్ అయితే ఆర్డర్ ఇచ్చాం. ఇక్కడైతే మోమోస్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇంకా చేయలేదు. జ్యూస్ తాగినాక మళ్ళీ లాగ్ ఎలా ఉంటుందో చూస్తూ ఉన్నాను. ఇక్కడ యాపిల్ హెల్ప్స్ యువర్ బాడీ డెవలప్, మోసంబి, మ్యాంగో, లైమ్, ఇలా ఇవన్నీ కూడా ఎట్లా మన హెల్త్కి బెనిఫిట్స్ అని ఇక్కడ బాగా క్లియర్గా వేశారు. జ్యూస్ షాప్లో చూస్తున్నారా? అలానే కుల్ఫీ, గ్రేప్స్ రిలాక్స్ యువర్ బ్లడ్ వెజల్స్. వావ్, ఇది బాగా నచ్చింది జ్యూస్ షాపుల్లో. మరి వాటర్ మిలన్ జ్యూస్ ఇక్కడ ఎందుకు ఇంత పైకల్లు వచ్చింది? క్యాబ్ నాకు కూడా. పైనాపిల్ జ్యూస్ ఎలా ఉంది టేస్ట్? ఇంకా చూడలే. జ్యూస్ అయితే అదిరిపోయిందండి, బాగుంది. అయిపోయింది అప్పుడే. ఓ ఫినిష్. నాది ఇంకా ఉంది. యాక్చువల్ నాకు పైన పడింది. ఫుల్ నిండా ఇచ్చాడు. వాటర్ మిలన్ చాలా మంచిది, పుచ్చకాయ. ఇక్కడ వేసారా? వాటర్ మిలన్ హెల్ప్స్ కంట్రోల్ యువర్ హార్ట్ రేట్. వావ్, ఇదా డబ్బులు ఇచ్చేస్తే ఓకే. ఇంకా ఫ్లేవర్స్ ఏమైనా ఉన్నాయా? ఓన్లీ ఒకటేనా? ఆరెంజ్, ఐస్ క్రీమ్. ఏంటి? నట్టి బాలేదు 30 రూపీస్. ఇది సేమే కదా? ఇది ఆరెంజ్ క్యాండీ. పర్వాలేదులేండి. ఐస్ క్యాండీ. ఓకే. ఏది కావాలి? ఇది కావాలి. ఇదే బాగున్నట్టుంది. ఇది ఒకటి అదొకటి తీసుకోయితే ఈ రెండు ఇవ్వండి. ఏవి ఎక్కడ ఉంటాయి లోపల. ఇప్పుడే వచ్చినండి ఈరోజే స్టాక్. సూపర్గా ఉంది కదా? తెచ్చుకున్నామండి. మా హ్యాపీ చూడండి ఐస్ ఎంజాయ్ చేస్తుంది. మొన్న మా అక్క వాళ్ళ ఇంటికి పోయినప్పుడు కూడా అండి అక్కడ ఐసులు అమ్మే బండి వచ్చేసింది. మేమైతే ఇంకా ఇమ్మీడియట్ కిందకి పరుగున వచ్చి కొనుక్కున్నాము. ఆ వీడియో మీకు ఇప్పుడు పెడతాను చూడండి. ఐసులు అవి కొనుక్కోవాలని కిందకి వస్తూ ఉన్నామండి. చూద్దాం ఏమేమి ఉన్నాయో. ఇవే పుల్ల ఐసులు కావాలి. అన్నీ చాక్లెటేనా? ఇది లెమన్. ఓకే. చాక్లెట్ नहीं चाहिए, ऐसा वाला चाहिए. वैसा भी ऐसा ही मैडम. देखेंगे. इसमें थ्री फ्लेवर्स है. ठीक है. ये क्या? ये अलग है? वो अलग है मैडम. आम पन्ना, कोला मसाला, ये और ये सेम है मैडम. अच्छा, ये अलग है. वो अलग है मैडम. आम रस से वो ये खाली हो गया है. खाली हो गया? एक ये खाली हुआ है मैडम. ओके. मैंगो जाप वो अवेलेबल है मैडम. ओके. ये है? हाँ वो भी है मैडम. ऑरेंज है. ऑरेंज है? यस मैडम. ये ग्रीन वाला नहीं? ग्रीन भी है मैडम. ऑरेंज का. और ये येलो का ना? येलो नहीं मैडम, ग्रीन. ये ग्रीन है ना? ये ग्रीन हो, ये येलो. ये भी ग्रीन है? ग्रीन मैडम. ठीक है. ये क्या? वो येलो मैडम. ये भी अलग है ना? हाँ वो अलग है मैडम. अभी कितना हो गया? 1 2 3.
इसी में अलग दूसरा होने से फ्लेवर देना, 4 होता है और ये एक देना कुल्फ़ी। ठीक। हाँ कितना हो गया? 80 115 మేడం. 115. ఓకే. ఇటు వచ్చి ఒక్కసారి చూపి ఐస్ క్రీమ్లు లేదు, బుక్ అవుతుంది. చూపిమా, ఇట్లా చూపి. ఐసుల పండగ ఇప్పుడు మేము ఇప్పుడు ఐసులు యాక్చువల్లీ చేంజ్ చేసుకున్నాము. చూడండి, అది చాలా తీయగా ఉందబ్బా. ఐ డోంట్ లైక్ అంత స్వీట్, అందుకే హ్యాపీకి ఇచ్చేసి నేను ఎస్ ఆరెంజ్ దట్ ఈజ్ మ్యాంగో, ఆరెంజ్ దట్ ఈజ్ మ్యాంగో. భలే ఉంది మ్యాంగో. ఆరెంజ్, నీది మ్యాంగో, నాది ఆరెంజ్. అయినా కూడా ఏమో అంత నాకు స్వీట్ ఎక్కువ ఉన్నట్టుంది. మనం ఇక్కడ తెచ్చుకుంటాం కదా అవి, అది బాగున్నాయి. మొత్తానికి అట్లాగా సింపుల్ వాక్ చేసి వచ్చాము. హెల్తీ జ్యూస్ తాగి ఇప్పుడే జస్ట్ మేము మళ్ళీ పుల్ల ఐసులు తింటున్నాము. చూచారా? ఎస్, థ్యాంక్ యూ. మా ఇంట్లో ఉదయం పూట ఐసులు గోల అయిపోయిందండి. ప్రస్తుతం అయితే కోడి చేస్తున్నాను. అదేనండి పకోడీ. ఈ వాతావరణం చల్లగా ఉంది, 7 o'clockకి. సరే ఏదన్నా వేడివేడిగా చేసుకొని తిందామని టక పకోడీ అయితే చేసేస్తున్నాను. ఈ చలికాలం వేడివేడికి పకోడీ, కోడి పకోడీ. వచ్చేయండి చేసుకొని తినేద్దాం. అయితే పకోడీ చేస్తున్నాం. బయట వాతావరణం అయితే చాలా చల్లగా ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ మిశ్రమం, దీంట్లో ఏమేమి వేసామంటే ఉల్లిపాయలు ఒక 3 పెద్ద ఉల్లిపాయలు, కరివేపాకు కనిపిస్తుంది కదా, అట్లానే కొంచెం అల్లం పేస్టు అండ్ కారము, ఉప్పు లిటిల్ బిట్ రుచికి తగ్గట్టు అవి వేసి బాగా మిక్స్ చేసుకొని బాగా కలుపుకొని, నేనైతే వాటర్ చాలా తక్కువ వేస్తానండి. అప్పుడు మనకి క్రిస్పీగా వస్తాయి. హోటల్లో లాగా, హోటల్ అనుకున్నా అప్పుడు అవి మనకు క్రిస్పీగా వస్తాయి. ఎట్లా అంటే బయట అమ్ముతారు కదా షాపుల్లో, అలాగ వస్తాయి అన్నమాట. అందుకే ఇక్కడ చూస్తున్నారు కదా, మామూలుగా నీళ్ళు ఎక్కువ వేస్తారు కొంతమంది, ముద్దగా ఒకలాగా వస్తుంది. ఇట్లా ఎర్రగా కాలిన తర్వాత మనం తీసుకోవచ్చు. ఈరోజు తినాలనిపించింది చల్లటి వాతావరణానికి, అందుకే చేస్తూ ఉన్నాము. కొంచెమే చేస్తున్నాను, ఎక్కువ ఏం చేయలేదు. ఈ ప్రాసెస్ ఇంకా అందరూ తెలుసు కదండి, నేను ఫస్ట్ నుంచి అయితే వీడియో అయితే తీయలేదు, అందుకే నేను చెప్తున్నాను. ఇప్పుడు ఎర్రగా అయితే అయిపోయింది, బాగా ఎర్రగా ఖాళీ అయి ఇట్లా రావాలి. యాక్చువల్లీ తెల్లగా ఉండకూడదు ఎప్పుడు కూడా, అది అందరూ తెలుసు అనుకోండి. ఆయన కూడా మరొకసారి గుర్తు చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్లేట్లోకి తీసేసుకున్నాం. అల్లం పేస్ట్ వేసాం కదండి, మంచిగా స్మెల్ అయితే భలే వస్తుంది, మంచి స్మెల్. ఇవి కూడా తీసేసుకొని కొంచెం వేసేస్తే, ఎక్కువ మనం అవసరం లేదండి, మనకి ఎంత కావాలో అంత చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కలరు అదిరిపోయింది కదా, టేస్ట్ కూడా అదిరిపోతుంది. చూసుకోండి కావాలంటే. ఇప్పుడు మా హ్యాపీ టేస్ట్ చేస్తుంది ఎలా ఉందో. ఫస్ట్ ఇప్పుడైతే ఇది వేసేసుకుందాం నూనెలో.
ఇంతే. ఇది చూసారు కదా, ఇంతే వేసుకోవాలి వాటర్, ఎక్కువ వేసుకోకూడదు. అంతా కూడా వచ్చేస్తుంది ఒక చిప్పుకి. మనము రోజు అయితే చేసుకోము, ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు అట్లా స్నాక్స్. బయట కొనే బదులు ఇట్లా చేసుకోవచ్చు కదండి బ్రహ్మాండంగా. ఏమంటారు? ఈజీ మెథడ్. ఒక 15 minutes అంటే అంత మించి ఏం లేదు ఇది. తర్వాత అది వేగడానికి ఒక 10 minutes అనుకోండి అంతే. ఇంకంత మించి పెద్ద ప్రాసెస్ ఏం కాదు, కష్టం కాదు, చక్కగా చేసుకోవచ్చు. చలికాలంలో ఈ బెంగళూరు వాతావరణానికి ఇలాంటి స్నాక్స్ అయితే తప్పదు. చూద్దాం యాభై ఎలా ఉంది, తింటావా? సూపర్ సే ఊపర్. మనం ఇంట్లో చేసుకుంటే ఆ టేస్టే వేరండి. అదిరిపోయింది కదా. చక్కగా అలాగా మంచి దేవుని పాట వింటూ ఇలాగ చక్కగా స్నాక్స్ తింటూ ఇంకేం కావాలా? భలే ఉంది. నాకైతే బాగా నచ్చిందండి. ఎందుకంటే నేను చేస్తాను కాబట్టి నాకు బాగుంది అనుకోవటం కాదు, కానీ మామూలుగానే బాగుంది.